ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ఈరోజు పోటీని విరమించుకోవటం అనేది నిజంగా చెప్పాలంటే ఒక విలువలకి అంటే రాజకీయాల్లో విలువలకి ఇవ్వటంలో ఒక మైలురాయి వంటిదని చెప్పి మనందరం కూడా అనుకోవాలి. ఏ ఉద్దేశంలో మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం అంటే ఈ పోటీలోని మేము పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాం అన్న విషయాన్ని కూడా క్లియర్గా చెప్పారు. ఇదే ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలో ఉండి మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్కి నామినేషన్ వేయటానికి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నామినేషన్ పత్రాలని సంచుల్లో దాచుకొని చాలా భద్రంగా ఎవరు చూడకుండా ఎవరైనా చూస్తే మమ్మల్ని కొడతారేమో, ఎవరైనా చూస్తే మా నామినేషన్ పేపర్లు చించేస్తారేమో భయంతో ఆ రోజుల్లోని కూడా చావుకు ఎదురెళ్ళి చాలామంది కార్యకర్తలు ఎంపీటీసీల కింద జడ్పీటీసీల కింద నామినేషన్లు వేశారు. ఆ రోజు అక్కడ ఇక్కడ అని లేదు, ప్రతి చోట కూడా దాడులు నిర్వహించారు. కనీసం నామినేషన్ వేయడానికి కూడా మా కార్యకర్తల్ని ముందుకు రానివ్వకుండా భయభ్రాంతులకు గురి చేసిన సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేసుకోవాలి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని ఎంపీటీసీ ఎలక్షన్స్ని మేము బాయ్కాట్ చేసాం. ఆ రోజు లోకల్ ఎలక్షన్స్ మేము బాయ్కాట్ చేసాం. ఆ రోజు బాయ్కాట్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఈరోజు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయడం అనేది నైతికత కాదు, అది విలువలకు విరుద్ధంగా ఉంటుంది అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది బయటకు వచ్చి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు అనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే వాపుకి బలుపుకి తేడా లేని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండటం కూడా మన దౌర్భాగ్యం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు మేమేదో భయపడిపోయాము, అలా భయపడిపోయాము, ఇలా భయపడిపోయాము అంటున్నారు. ఒక్కసారి చరిత్రను గుర్తు తెచ్చుకోండి. ఎన్నో సంవత్సరాలు కాదు, జస్ట్ ఒక్క సంవత్సరం, 2 నెలలు ముందుకెళ్ళండి, దానికి ఒక సంవత్సరం ముందుకెళ్ళండి. మీరందరూ కూడా మాకు ప్రతిపక్ష హోదా కూడా తీయించేస్తాము, అటు నుంచి 3 వస్తే ఇటు నుంచి 3 వస్తే అని చెప్పేసి ప్రగల్భాలు పలికినప్పుడు 21 సీట్లలోని కూడా అందరూ కూడా గెలిచిన 23 సీట్లలో కూడా 4 మీరు లాక్కున్న తర్వాత కూడా మేము ఆ రోజు ధైర్యంగా నిలబడి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 3 ఎమ్మెల్సీలను గెలుపొందిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి. ఆ రోజు గెలుపొందినప్పుడు కూడా మేము ఉన్నది ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలిపించుకున్నాం. అలాంటిది ఈరోజు 164 మ్యాండేట్ ఇచ్చి 2 నెలలు అయింది. ఇంకా 2 నెలల ముందే మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం. ఈరోజు నిజంగా క్యాంపు పెట్టాలి, క్యాంపు పెట్టుకోవాలనుకుంటే మీ క్యాంపులు మేము బదులు కొట్టలేమా, మేము క్యాంపులు పెట్టలేమా, మీకు తెలియదేమో. ఈ రోజుకి కూడా చాలామంది ఎంపీటీసీలు ఎలక్షన్ అనేసరికి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు చాలామంది మాకు టచ్లోకి వచ్చారు. కానీ ఈరోజు గెలాలనుకుని మేము నిర్ణయించుకుంటే కనుక చాలా ఈజీగా మంచి మెజార్టీతో గెలిచే పరిస్థితి మాకుంది. కానీ ఈరోజు విలువలతో కూడా రాజకీయాలు చేయాలని విలువలు కలిగిన నాయకుడు, విలువలు కలిగిన పార్టీలు అందరం కలిసి ఈరోజు నిర్ణయం. అమరావతి రాజధానిలో 30 ఎకరాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనానికి కేటాయించడం జరిగింది. అక్కడ విగ్రహాన్ని నెలకొల్పి ఒక లైబ్రరీ, ఇవన్నీ మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని ఒక మంచి 100 కోట్లతో ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు కూడా కుట్ర రీతిలో ఒక కుట్ర పన్ని దాన్ని క్యాన్సిల్ చేశారు. తర్వాత విజయవాడలో పెట్టడం జరిగింది. సరే, అందులో మీరు ఎంత బడ్జెట్ పెట్టి ఎంత దోచుకున్నారనేది ప్రజలందరూ కూడా గమనించారు. అయితే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రాం చేసినా, మనం ఏదైనా ఒక శంకుస్థాపన చేసినా, ఒక ప్రారంభోత్సవం చేసినా పేర్లు ఎక్కడుంటాయండి? శిలాఫలకం మీద పేర్లు రాస్తారు. ప్రారంభకులు, అక్కడ అతిథులు, ముఖ్య అతిథులు, ఇట్లాగా ఒక శిలాఫలకం మీద పేర్లు రాస్తారు. అది ప్రోటోకాల్ ప్రకారంగా ఇవన్నీ కూడా రాస్తారు. సో అక్కడ ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, ప్రారంభకులు సీఎం గారు కాబట్టి అవి పెట్టుకోవటం ఎక్కడా కూడా తప్పులేదు. కానీ ఎంత దురుద్దేశంతో ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. కానీ మీ పేరు ఎక్కడ ఉండాలండి? శిలాఫలకం మీదే కదా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఎక్కడ ఉందండి? అంబేద్కర్ గారి యొక్క పేరు ఎక్కడ పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఎక్కడ పెట్టారు? అంబేద్కర్ గారి యొక్క పేరు ఏ సైజులో ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఏ సైజులో ఉంది? ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలనేసి నేను తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత ఈ రోజున నాకు మాట్లాడే స్వేచ్ఛ కానీ, మన బతకటానికి కానీ ఈ రోజున మన భారతదేశం ఇంత ముందడుగు వెళ్తుందంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక బైబిల్, ఖురాన్
ఒక భగవద్గీత మనందరికీ కూడా అందించారు. సో అట్లాంటి మహానుభావుడి యొక్క విగ్రహాన్ని పెట్టారు, కానీ ఆయన పేరు హైలైట్ చేయాలా? ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు హైలైట్ చేసుకుంటారా అండి? ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి, ఆలోచించాలనేసి నేను కోరుతున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరునేమో చిన్న అక్షరాలతో రాస్తారా? ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తాటిగా ఎంత అక్షరాలు. ఒక్కసారి ఎవరైనా వెళ్ళి చూడండి, అక్కడ అంబేద్కర్ గారి యొక్క పేరు కనిపించదు. ఆయన కాళ్ళ దగ్గర దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన కాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు తాటిగా ఎంత పెద్ద పెద్ద అక్షరాలతో ఆయన పేరు కనిపిస్తుంది. ఆనాడే అంబేద్కర్ వాదులు అందరూ కూడా చాలా బాధపడ్డారు, చాలా అవమానకరంగా ఫీల్ అయ్యారు. ఆ బాధని అణుచుకోలేక, తట్టుకోలేక అంబేద్కర్ వాదులు ఎవరో ఆ పేరుని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరుని తొలగించినట్టున్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే మనం హైలైట్ చేయవలసింది, మనం అందరికీ ఆదర్శంగా చూపెట్టాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరుని అందరికీ కనపడేలా చేయాల్సింది ఎవరిదండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరుని మనం హైలైట్ చేయాలి, అందరికి కనిపించేలా పెట్టాలి. అక్కడ అసలు విగ్రహం దగ్గర పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఇది ఎవరు తప్పిదమండి? అందుకే అంబేద్కర్ వాదులు చాలా రగిలిపోయారు. అందులో ఎవరో తట్టుకోలేక చేసుంటారు. దాన్ని పక్కన పెట్టి కుట్రపూరితంగా ఈ టీడీపీ మీదకి మళ్ళించి గోల్డ్ భూమిని దక్కించుకుని విక్రయించి ఈరోజు మరి జోగి రమేష్ బీసీ కార్డులు వాడుతూ ఉన్నాడు. అసలు జోగి రమేష్కి అసలు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో బీసీలకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ రోజైనా ఆయన గళమెత్తారా? బీసీల్లో ఉపకులాలని గౌడ్ కార్పొరేషను, అలాగే సెట్టిబల్జీ కార్పొరేషన్లని ఇలా విడదీసి ఛాంబర్లైన్ నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది. ఏ రోజైనా ఈయన ప్రశ్నించారా? అలాగే ఈ యొక్క కార్పొరేషన్లకి ₹1 నిధులన్నా ఇవ్వడం జరిగిందా? మరి ఆ రోజు ఈయన ఏం చేయగలిగారు? అదేవిధంగా ఈయన గీత ఉపకులాలకు చెందిన వ్యక్తి జోగి రమేష్. మరి గీత ఉపకులాలకి ఏ రోజైనా ₹1 ఇప్పించగలిగాడు ఆయన? కళ్ళు దుకాణాలు అన్నీ తీసేశారు. కనీసం ఆ కుల వృత్తి పోయింది, లిక్కర్ లైసెన్స్లన్నా 2-3 ఇప్పించగలిగాడా? మరి ఆ కుల వృత్తికి కూడా ఉపకారం చెయ్యని మంత్రి ఎవరైనా ఉన్నారంటే జోగి రమేష్ అనే చెప్పుకోవచ్చు. పోనీ కుల వృత్తి వదిలితే ఆయన సొంత కులస్తుడు అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ వేసి తగలబెట్టేస్తే ఈయన ఏ రోజన్నా ఇంటికి వెళ్ళి పలకరించగలిగాడా? కనీసం ఏ భరోసా ఇవ్వకుండా వాళ్ళని పలకరించకుండా మొఖం చాటేసిన వ్యక్తి ఈరోజు బీసీ కార్డు కేసులు ఇరుక్కుని వాళ్ళ అబ్బాయి ఇరుక్కున్నప్పటికీ, అతను చేసిన అవినీతులు బయటడినప్పటికీ ఈ కులం కార్డు వాడుతూ ఉన్నాడు ఈయనే కాదు, కేవలం ఈ కులం కార్డు మీద మాత్రం ఈయనకి ఎమ్మెల్యే ఇవ్వలేదు, మంత్రి ఇవ్వలేదు. గతంలో ఈయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి 20 కార్లు వేసుకెళ్ళి జగన్ గారి మెప్పు కోసం హడావుడి సృష్టించి మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి తీసుకున్నారు. అలాగే పేరు నాని కానీ, కొడాల నాని కానీ లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని దూషించి మరి మంత్రి పదవి తీసుకున్నారు. ఇక్కడ కులంలో బలం ఉందని మాత్రం వీళ్ళు ఎవరికి ఇవ్వలేదు. కేవలం వీళ్ళు బూతులు తిడతారో, వాళ్ళు దాడులు చేస్తారో, అలాగే సంబరాల రాంబాబు ఏదైతే ఈ కృష్ణలీలలు ఉన్నాయో ఆ కృష్ణలీలను చూసి ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది.
వీళ్ళందరికీ కూడా ఈ కృష్ణలీలలో ఏదైతే ఈ దాడులు చేయటం, అలాగే బూతులు తిట్టే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టే ఈరోజు మంత్రులందరూ బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. అలాగే 11 మంది క్రికెట్ టీంతో ఆయన నడుస్తూ ఉన్నాడు. ఏదేమన్నప్పటికీ ఆంధ్రాలో రాజారెడ్డి రాజ్యాంగం నడవట్లేదు, అంబేద్కర్ గారు రాజ్యాంగమే నడుస్తూ ఉంది, అది గమనించాలి. అలాగే ఈరోజు ఆయన్ని పెడన ప్రజలు తరిమేస్తే అక్కడ డిపాజిట్లు కూడా రావు అంటే పెనమలూరు నియోజకవర్గాన్ని పంపించడం జరిగింది. అక్కడ కూడా ప్రజలు ఆయనకి తగిన బుద్ధి చెప్పారు. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు కులం కార్డులు వాడకుండా ఉంటే బాగుంటుందని మా అందరి ఉద్దేశం. ఎందుకంటే నీలాంటి నాయకులు బీసీల తరపున ప్రాతినిధ్యం వహించారంటే మా అందరికీ సిగ్గుగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కులం కార్డులు తేకో. ఎందుకంటే మీలాగా అక్రమ కేసులు, వైసీపీలాగా అక్రమ కేసులు బనాయించే రోజు చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమంలో ప్రజాహితం కోరుకుని కార్యక్రమాలు చేసే రోజుల్లో ఏదో ప్రతిపక్షంలో ఉండగా ఆ ఇంటి పైన కత్తులతో రాడ్లతో దాడి చేసినప్పుడు నీకు గుర్తులేదా? హుందాతనం గుర్తులేదా? ఈరోజు నువ్వు తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కులాన్ని వాడుకుంటా ఉన్నావు. ఆ రోజు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న బాలుడు చనిపోతే నువ్వు వచ్చి కులం అన్నం పెడతదా అని అడిగావు. ఆ రోజు కులం గుర్తులేదా? ఈరోజు గౌడు బిడ్డ లేదా బీసీ బిడ్డ అన్యాయం జరుగుతూ ఉంది అన్నావు. మీ అందరూ కూడా చూడాలి క్లియర్ కట్గా ఆ రోజు ఈ రోజు కూడా అన్న మాటలు. ఎంతకాలం పాటు కులాన్ని తాకట్టు పెడతారు మీరు? కుల సంఘాలుగా వచ్చిన మీ పెద్దలు కూడా అడుగుతాం, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అడుగుతాం, కులాలు కూడి పెడతాయా? మన కులం మనం కాపాడుకుందాం. కానీ కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం, ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం, ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే ఇది అంటే చిన్న బాలుడు 14 సంవత్సరాలు బాలుడు చనిపోతేనేమే కులం అన్నం పెడుతుందా? అయితే బీసీ సంఘాలు ఎందుకు వచ్చారు అని చెప్పి బెదిరించినట్టు వ్యక్తి. అంటే నువ్వు ఏమి చేసావని చెప్పి బీసీలు నీ వెనుమంట ఉండాలండి? ఏ రోజానా నేను ఇంత చెప్పినట్టుగా బీసీలు బాగుపడే విధంగా, లేకపోతే బీసీలకి మెరుగైన జీవన పరిమాణం వచ్చే విధంగా చేశావు. కేవలం నీ వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం, నీ కుటుంబ లబ్ధి కోసం చేసినటువంటి ఈ భూ ఆక్రమణ రుజువు అవుతుంటే దాన్ని నువ్వు రాజకీయం పులిమించుకుని దాన్ని మళ్ళీ నువ్వు కులాలు మతాలని చెప్పేసి రెచ్చగొట్టే ధోరణి ఎవరు చేస్తూ ఉన్నారండి? అది జగన్మోహన్ రెడ్డి వైసీపీ యొక్క తత్వం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసపూర్వకంగా ఇరికించాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేయదు. అలా చేసే తత్వం ఉంటే ఈ రోజున మీ 175 మంది ఎవరైతే గతంలో ఇన్ఛార్జ్గా ఉన్నారో, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా బయట తిరిగేవాళ్ళు కాదు. మీ పర్సనల్ విషయాలు ఉంటాయి, వాటిల్లో మేము ఎప్పుడు దూరం. ఇది పగడబందీగా మీరు హయాంలో ఉన్నప్పుడు అన్యాయంగా పక్కన ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూమిని కబ్జా చేశారు కాబట్టి, అది రుజువైంది కాబట్టి, గతంలో కూడా దీన్ని అన్ని పత్రికల్లో కూడా క్లియర్గా వచ్చాయి కాబట్టి దానిపైన పూర్తి అధ్యయనం చేసి పూర్తి సాక్ష్యాధారాలతో ఎవరైతే రాజీవ్ ఉన్నారో, ఎవరైతే వెంకటేశ్వరరావు ఉన్నారో 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది వాస్తవం కాక 5 సంవత్సరాల కాలంలో విద్యారంగానికి 73,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది వాస్తవం కాక. అనేకమైనటువంటి సంస్కరణలు బోధన పాఠ్యాంశాల్లో కానివ్వండి, విద్యార్థుల చెంతకు డిజిటల్ పాఠాలు సిబిఎస్ఈ కానివ్వండి, అట్లాగే టోఫల్ శిక్షణ కానివ్వండి, ఈ
సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే అందుబాటులోకి వచ్చిందో సాంకేతికత వాటిని వినియోగించుకుంటూ డిజిటల్ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఈ యొక్క బైజూస్తో లోడ్ చేసినటువంటి మరి ఈ యొక్క ట్యాబ్లు అందించడం కానివ్వండి, అట్లాగే ఐఎఫ్ఈ ప్యానెల్స్ కానివ్వండి, ఇవన్నీ వాస్తవం కాదా? మీరు ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రధానంగా ఈ నాడు నేడు కార్యక్రమాలు, వీటి మీద కూడా ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఒకటే సూటిగా చెప్తాను, మేము దేనికైనా సిద్ధమే. ఈ నాడు నేడు కార్యక్రమం కింద మొదటి విడత కానివ్వండి, రెండో విడత కానివ్వండి, సుమారు 11,669 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అది కూడా ఏ గుత్తేదారు ద్వారానో కాదు, ఏ కాంట్రాక్టర్ ద్వారానో కాదు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్, ఉపాధ్యాయుల మరి ఈరోజు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పనులు చేపట్టడం జరిగింది అనే విషయం కూడా మీకు తెలుసు. అన్ని స్కూళ్ళలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు 95% కమిటీలను పారదర్శకంగా ఎన్నిక చేసి 2 దఫాలుగా వారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాని మీద మీరు ఏదైనా విమర్శించాలని కూడా చేయండి, అంతేకాని ఆ కార్యక్రమాల్ని విమర్శించే పనిలో పడి మీరు చేయాల్సిన పనులన్నీ మరి చేయకుండా వీటిని ముందు పెడుతూ వీటి మీద విమర్శలు చేస్తూ కాలం గడుపుకోవాలనుకుంటే మాత్రం మీరు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా తప్పించుకు తిరగడం తప్ప ఇంక వేరొకటి కాదనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ రాష్ట్ర ప్రజలకు. ఈ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో ప్రీ ప్రైమరీ కానివ్వండి, ప్రైమరీ ఎడ్యుకేషన్ కానివ్వండి, మిడిల్ స్కూల్ కానివ్వండి, హై స్కూల్ కానివ్వండి, ఇదన్నీ కూడా జాతీయ విద్యా విధానంలో భాగం. 34 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రొఫెసర్ కస్తూరి రంగన్, పద్మవిభూషణ్ కస్తూరి రంగన్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020ని అమలు చేయాలని చెప్పి రాష్ట్రాలకు తెలియజేస్తూ ఆ ముసాయిదాన్ని ఇచ్చినప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం అప్పుడు మొట్టమొదటి రాష్ట్రంగా స్పందించి దీన్ని స్వాగతిస్తూ జాతీయ విద్యా విధానాన్ని మేము అమలు చేస్తామని చెప్తూ దానిలో ఉన్నటువంటి సారాంశం ఏదైతే ఉందో ప్రతి విద్యార్థిలోని సామర్థ్యాలను వెలికి తీయాలి. వారి రాయలసీమకు అదేవిధంగా తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అత్యంత వరప్రసాదిని ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు. ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి 19వ గేటు మరి యొక్క కొట్టుకుపోయినటువంటి వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి జలవనరుల శాఖ మంత్రిగా మాతో అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో సుపరిచితులై ఈ ప్రాజెక్టు మీద అవగాహన కలిగినటువంటి మంత్రిగా బయ్యవల కేశవ్ గారు, అదేవిధంగా జలవనరుల శాఖ సెక్రటరీ, ENC ఇంటి అధికారులందరితోటి కూడా ఆయన రివ్యూ సమావేశం ఏర్పాటు చేసుకుని వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా పర్టికులర్గా ఎవరైతే కన్నం నాయుడు గారు ఏదైతే ఈ యొక్క గేట్ల తయారీలో కానీ ఈ యొక్క డ్యామ్స్ సేఫ్టీలో కానీ అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నం నాయుడు గారిని కూడా వెంటనే ఈ యొక్క ప్రాజెక్టుకి పంపించేటువంటి విషయంలో కానీ ఆ కన్నం నాయుడు గారి నేతృత్వంలో పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఆ డిజైన్స్ CE, SC, EE ఈ యొక్క బృందాన్ని కూడా మరి పంపించి వెంటనే ఏదైతే లాస్ అవుతున్నటువంటి వాటర్ అంటే ఏదైతే మనకి 1333 అడుగుల ఫుల్ కెపాసిటీ ఉంటే 105 TMCలు నీటిని నిల్వ చేసుకునేటువంటి కెపాసిటీ ఏదైతే రిజర్వాయర్ ఉందో మరి 19వ గేటు కొట్టుకుపోవడంతో మరి దగ్గర మళ్ళీ తిరిగి ఆ యొక్క కొట్టుకుపోయినటువంటి గేటు ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా గేట్ని అమర్చలేము కాబట్టి దాని ప్లేస్లో ఏదైతే స్టాప్ లాక్ గేట్ని ఏదైతే అరేంజ్ చేసుకోవాలో మరి అరేంజ్ చేసుకోవాలని అంటే మరి దగ్గర మళ్ళీ 1613 అడుగులు నీటిని తగ్గించి మరి ఆ స్టాప్ లాక్ గేట్ని ఏర్పాటు చేస్తే ఆ 105 TMCల నీరల్లా 40-50 TMCలకి తగ్గిపోతే మరి భవిష్యత్తులో రబీ పంటకే కాదు ఖరీఫ్ పంటకు కూడా మరి సాగునీరు అందనేటువంటి పరిస్థితి, త్రాగునీరు అందనేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఉద్దేశంతో మరి ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ మరి అధికారులతో రివ్యూ చేసుకుంటూ
మరి ఏదైతే ఆ యొక్క 1633 అడుగులు ఏదైతే ఉందో మరి దాని నుంచి 1625 అడుగులు అంటే ఏదైతే ఫ్లో అంటే ఫ్లడ్ వాటర్ ఫ్లో అవుతున్నటువంటి సమయంలోనే ఆ స్టాప్ లాక్ గేట్ని నిర్మాణం చేసుకోవడం ద్వారా కొంతమేర ఆ నీటిని నిల్వ చేసుకోవడంతో కొంత పంటల్ని కాపాడుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ఇంజనీరింగ్ అధికారులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి స్టాప్ లాక్ గేట్స్ కూడా మరి సమయానికి పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో జిందాల్కి 3 గేట్స్, అదేవిధంగా హిందుస్థాన్కి 1 గేటు, ఏదైతే నారాయణ ఇంజనీరింగ్కి 1 గేటు, ఇట్లా 5 గేట్లు. అవి కూడా మరి ఏదైతే ఇప్పుడున్నటువంటి గేటు 60 x 20 అడుగులు ఉంది. 60 x 20 అడుగుల గేట్ని